హలో ఎవ్రీవన్, ఈ రోజు మనము ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందాము. నా పేరు డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఫ్యాటీ లివర్ అనగానే మనకు పేరులోనే తెలుస్తుంది ఫ్యాట్ ఇన్ ద లివర్ అని. యూజువల్ గా ఒక లివర్ లో లెస్ దెన్ 5% ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ పర్సెంటేజ్ 5 to 7% అవుతుందో అప్పుడు దీన్ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాము. యూజువలీ ఫ్యాటీ లివర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఈ మధ్య యంగ్ ఇండివిజువల్స్ లో కూడా చాలా కామన్ గా చూస్తున్నాము. ఇది మెయిన్ గా మెటబాలిక్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇది జస్ట్ ఒక లివర్ ప్రాబ్లం కాదు, ఇది ఒక మెటబాలిక్ ప్రాబ్లం. స్పెషలీ ఎవరికైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ బీపీ ఉండడం, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ హై కొలెస్ట్రాల్ ఉండడం, పీసీఓడి లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఈ ఫ్యాటీ లివర్ తో పాటుగా అసోసియేట్ అయిన కండిషన్స్ ఇవి. సో యూజువల్ గా ఫ్యాటీ లివర్ నే మనము నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ లేదా ఇప్పుడు కొత్తగా మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియటోహెపటైటిస్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఇది మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చేది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి బ్లడ్ లో ఉండేటటువంటి గ్లూకోజ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఈ గ్లూకోజ్ ఎప్పుడైతే లివర్ లో అప్టేక్ అవుతుందో ఎక్కువ గ్లూకోజ్ కాస్త ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్ కూడా ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ లో అక్యుములేట్ అయ్యి ఈ లివర్ సెల్స్ అనేవి సైజ్ పెరగడం వల్ల లివర్ సైజ్ కూడా పెరగడం జరుగుతుంది. యూజువల్ గా ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకి ఇన్సిడెంటల్ ఫైండింగ్, అంటే చాలా వరకు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు వేరే కండిషన్స్ లో చూసినప్పుడే మనకి ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కొంతమందిలో మనకి ఎక్కువ ఫెటిగబిలిటీ, ఎక్కువ వీక్నెస్, అప్పర్ అబ్డామినల్ లో హెవీనెస్, పెయిన్ ఇలాంటివి ఉండొచ్చు. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫర్దర్ గా ఇలాగే వదిలేస్తే ఇది స్టియటోహెపటైటిస్ అయ్యి దాని తర్వాత ఫైబ్రోసిస్ అయ్యి తర్వాత సిరోసిస్ అనే కండిషన్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ కండిషన్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కొన్ని మెటబాలిక్ ప్రొఫైల్ అంటే షుగర్స్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత ఫైబ్రో స్కాన్, లివర్ ఫైబ్రోస్ అవుతుందా అని చూడడానికి, ఒకవేళ ఫైబ్రోసిస్ వస్తే గనక బయోప్సీ చేసి సిరోసిస్ గా కన్వర్ట్ అయిందా అని కూడా చూడాల్సిన అవసరం ఉండొచ్చు.